చూస్తే సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబ సమేతంగా కలిశారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో కలిసిన తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని సీఎంని ఆహ్వానించారు. పెళ్లికి వచ్చి నూతన వధువరులను ఆస్వాదించాలని ముఖ్యమంత్రిని కాసాని కోరారు. కానీ ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదని తెలుస్తోంది. కానీ కొంతమంది మాత్రం బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అందుకే తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఆహ్వానించారని చెప్తున్నారు. ఇక ఎన్నికల కంటే ముందే టీడీపీ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.